శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు, సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 24 జనవరి 2027 వరకు సింహంలో ఉంటున్నాడు. ఈ విధంగా 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇక శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క సంచారము, ఆ స్థితి ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంలో జూన్ 1వ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. మళ్ళీ 31 అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం కూడాను భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 4వ స్థానం, అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శని ప్రభావము ఉంది. రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితి, ఈ సంచారము, ఈ స్థానాలను సాముదాయికంగా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూద్దాం. గురుగ్రహము చాలా బలంగా ఉంది. ధనుస్సు రాశి వారికి 7, 8, 9 రాశ్యాధిపతి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ప్రారంభంలో సప్తమం, చివరిలో భాగ్యస్థానము. కాబట్టి దాదాపుగా ఒక 8, 9 మాసాలు, 12 నెలల లోపల 8, 9 మాసాలు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది, మీకు ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారము విస్తరణ చేయాలి, అంటే వ్యాపారాన్ని ఎన్హాన్స్ చేయాలి, మార్పు చేయాలి, దాన్ని ఇంకా ప్రధానంగా కొత్త విషయంలోకి, కొత్త డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవాలి, విస్తరణ చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు. తద్వారా ఆదాయం కూడాను బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను ఈ సంవత్సరం అనుకూలించే అవకాశం బాగా ఉంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం వివాహం అవుతుంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కనబడుతుంది ఈ సంవత్సరము. పిల్లల యొక్క అభివృద్ధి ఈ సంవత్సరం బాగా ఉంది. చదువు, వాళ్ళ యొక్క సెటిల్మెంటు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై పిల్లలను బయటకు పంపించడానికి కూడాను చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. వాహన మూలకంగా విజయం, శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధార్మిక చింతన బాగా కనబడుతుంది. మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో మీకు కొన్ని పనులు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. సమాజంలో
సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం బాగా కనబడుతుంది. కొంత శ్రమ ఉంటుంది ఈ సంవత్సరము. శని మూలకంగా వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, చేసేటువంటి పనుల లోపల శ్రమాధికము ఒక పక్కన గోచరిస్తుంది. అయినప్పటికీ కొన్ని గురు ప్రభావం మూలకంగా మీకు పనులు మట్టుకు నెరవేరుతాయి. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాన్ని మీరు బాగా ప్రదర్శించవలసి వస్తుంది. చాలా ఓపికతో మీరు ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారంపై పెట్టుబడులను పెడతారు. ఉద్యోగంలో మట్టుకు కొంత మార్పు కనబడుతుంది. అంటే ఉన్న ఉద్యోగంలో నుండి మీరు మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ సంస్థ నుండి వేరే సంస్థలోకి వెళ్ళడం కానీ, ఆ కార్పొరేట్ సంస్థలో నుండి వేరే అనుకూలమైనటువంటి ఒక పొజిషన్కు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబంలో అనుకూలత ఉంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. అన్యోన్యత ఉంటుంది. అయితే ఓవరాల్గా అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు చాలా మీరు సహనం వహించినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు ఓర్పు ఉన్నట్టయితే, అంటే మీరు ఈ సంవత్సరము సహనంతో, ఓపికతో అన్ని రకాలుగా ఆలోచించి తొందరపడకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే గురువు రాహువు యొక్క అనుకూలం మూలకంగా మీకు అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు కనుక శని కొరకై మీరు పరిహారాలు చేసుకోండి. శని కొరకై ఏం చేయాలి? శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. ఇకపోతే కేతువు 9వ స్థానంలో ఉన్నాడు. గణాధిపతిని, ఆ విఘ్నేశ్వరుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి. తద్వారా మీకు అన్ని పనులు కూడాను అనుకూలిస్తాయి. వీటిని ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు, సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 24 జనవరి 2027 వరకు సింహంలో ఉంటున్నాడు. ఈ విధంగా 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క సంచారము, ఆ స్థితి ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంలో జూన్ 1వ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. మళ్ళీ 31 అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం కూడాను భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 4వ స్థానం అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శని ప్రభావము ఉంది. రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితి, ఈ సంచారము, ఈ స్థానాలను సాముదాయికంగా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూద్దాం. గురుగ్రహము చాలా బలంగా ఉంది
ధనుస్సు రాశి వారికి 7, 8, 9 రాస్యాధిపతి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ప్రారంభంలో సప్తమం, చివరిలో భాగ్యస్థానము. కాబట్టి దాదాపుగా ఒక 8, 9 మాసాలు, 12 నెలల లోపల 8, 9 మాసాలు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది, మీకు ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారము విస్తరణ చేయాలి, అంటే వ్యాపారాన్ని ఎన్హాన్స్ చేయాలి, మార్పు చేయాలి, దాన్ని ఇంకా ప్రధానంగా కొత్త విషయంలోకి, కొత్త డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవాలి, విస్తరణ చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు. తద్వారా ఆదాయం కూడాను బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను ఈ సంవత్సరం అనుకూలించే అవకాశం బాగా ఉంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం వివాహం అవుతుంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కనబడుతుంది ఈ సంవత్సరము. పిల్లల యొక్క అభివృద్ధి ఈ సంవత్సరం బాగా ఉంది. చదువు, వాళ్ళ యొక్క సెటిల్మెంటు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై పిల్లలను బయటకు పంపించడానికి కూడాను చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. వాహన మూలకంగా విజయం, శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధార్మిక చింతన బాగా కనబడుతుంది. మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో మీకు కొన్ని పనులు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. సమాజంలో, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం బాగా కనబడుతుంది. కొంత శ్రమ ఉంటుంది ఈ సంవత్సరము. శని మూలకంగా వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, చేసేటువంటి పనుల లోపల శ్రమాధికము ఒక పక్కన గోచరిస్తుంది. అయినప్పటికీ కొన్ని గురు ప్రభావం మూలకంగా మీకు పనులు మట్టుకు నెరవేరుతాయి. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాన్ని మీరు బాగా ప్రదర్శించవలసి వస్తుంది. చాలా ఓపికతో మీరు ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారంపై పెట్టుబడులను పెడతారు. ఉద్యోగంలో మట్టుకు కొంత మార్పు కనబడుతుంది. అంటే ఉన్న ఉద్యోగంలో నుండి మీరు మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ సంస్థ నుండి వేరే సంస్థలోకి వెళ్ళడం కానీ, ఆ కార్పొరేట్ సంస్థలో నుండి వేరే అనుకూలమైనటువంటి ఒక పొజిషన్కు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబంలో అనుకూలత ఉంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. అన్యోన్యత ఉంటుంది. అయితే ఓవరాల్గా అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు చాలా మీరు సహనం వహించినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు ఓర్పు ఉన్నట్టయితే, అంటే మీరు ఈ సంవత్సరము సహనంతో, ఓపికతో అన్ని రకాలుగా ఆలోచించి తొందరపడకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే గురువు, రాహువు యొక్క అనుకూలం మూలకంగా మీకు అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు కనుక శని కొరకై మీరు పరిహారాలు చేసుకోండి. శని కొరకై ఏం చేయాలి? శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. ఇకపోతే కేతువు 9వ స్థానంలో ఉన్నాడు. గణాధిపతిని, ఆ విఘ్నేశ్వరుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి.
తద్వారా మీకు అన్ని పనులు కూడాను అనుకూలిస్తాయి. వీటిని ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.